యషు, నాకొక డౌట్. మౌని గోల్డ్ కొనొద్దు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొద్దు అన్నాడు కదా. మనం ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తే మనం గోల్డ్ కొంటే గవర్నమెంట్ కి ఏంటి లాస్? సామాన్య ప్రజలకు కనిపించదు గానీ ఇండియాకి పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అవునా? అవును, నువ్వు గోల్డ్ షాప్ కి వెళ్తావు, గోల్డ్ కొంటావు. మరి గోల్డ్ షాప్ అతనికి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? అతను ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాడు, లైక్ దుబాయ్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి. మరి గోల్డ్ షాప్ అతను వాళ్ళకి రూపీస్ పే చేస్తాడా? లేదు, డాలర్సే పే చేస్తారు. అవును, మన దగ్గర డాలర్స్ లేవు కదా. అలాంటప్పుడు మన రూపీస్ వేరే వాళ్ళకిచ్చి డాలర్స్ తీసుకుంటున్నాం. 2025కి ముందల ఒక డాలర్ కి 83 రూపీస్ వచ్చేది. అదే ఇప్పుడు ఒక డాలర్ కి మనం 95 రూపీస్ పే చేస్తున్నాం. అంటే డాలర్ కి ఎంత డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకో. అవునా? ఎందుకంటే మన కంట్రీకి ఆయిల్ గానీ గ్యాస్ గానీ మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. మనం వాళ్ళందరికీ డాలర్స్ లోనే పే చేయాలి కదా. సో మనం అందరం డాలర్స్ యూజ్ చేసి వేరే వేరే ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్ యూసేజ్ పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది. అందుకని చెప్పి గవర్నమెంట్ ఇండియాలో డాలర్స్ యూసేజ్ తగ్గించాలి అని చెప్పి డిసైడ్ అయింది. అందుకని చెప్పి మోడీ కామెంట్ చేశారు. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, ప్లీజ్ ఫాలో us.